నిరాకారంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అండి అంతా విస్తరించి ఉంటుంది కదా గురుగారు. అంతా విస్తరించే ఉంటుందండి. సహజం. మీరు ఆకాశం ఉందండి, ఆకాశాన్ని పరిమితం అలా ఆకాశానికి ఆకారంగా వ్యాపించే ఉంటుంది. దాని లక్షణమే అది. మరి ఈ జ్ఞానంలో తేడాలు ఎందుకు ఉంటాయి గురుగారు మరి మానవుల మధ్యలోనే? జ్ఞానంలో తేడాలంటే ఏ తేడాలు ఉన్నాయి? అంటే అన్ని అంతా విస్తరించి ఉన్నప్పుడు ఒకరు మంచి ఆలోచనతో లేదంటే తనని తను తెలుసుకున్నో లేదా మరొకటి ఉంటుంది, మరొకరు ఏమీ లేకుండా అన్నట్టు అజ్ఞాన్ని అంటాడు. మీ ఇక్కడ జ్ఞానంలో 2 రకాలు ఉన్నాయి. ప్రపంచ జ్ఞానం అంటే విషయ జ్ఞానం, అంటే నేను గొప్ప సంగీత విద్వాంసుని, అదొక జ్ఞానం. గొప్ప ఆర్టిస్ట్ని, అదొక జ్ఞానం. నేను ఒక భక్తుడిని, అది ఇంకో విషయం. సో ఈ జ్ఞానాలని మనం మాట్లాడేది ఆ జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఇంక వేరే దానికి మనకు భగవద్గీతలో వాళ్ళు ఇచ్చినప్పుడు అది కోయబడదు, దానికి భాగాలు లేవు, అది అనంతము, అది తడవదు, అది అనిర్వచనీయము అని ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు అందుకని అదే అబ్జర్వ్ చేసుకోవాలి. ఎవరి మట్టుకు వాళ్ళు తన జ్ఞానాన్ని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇందులో ఇంకో నమ్మకం లేదు, దేని నమ్మక్కర్లేదు. మీరు నేను అని ఫీల్తున్న జ్ఞానాన్ని పరిశీలించుకోండి. అది ఆకారం లేదు దానికి, అదేమి అసలు మీరు నిర్వచించలేరు దాన్ని, ఆ భావాన్ని. అది అలాంటిది ఇంకెక్కడ లేదు. సో అది దట్ ఈస్ అంచేత మనం మాట్లాడే దాని గురించి. యాక్చువల్గా పరమాత్మకున్న లక్షణమే ఉండడం తెలియడం, మీ దగ్గర అదే కూడా ఉండడం తెలియడం. కానీ ఇది ఏమవుతుంది కూడా ఈ ఉండడం తెలియడం అనేది శరీరానికి పరిమితం అనుకుంటున్నాం. సో ఇది ఫస్ట్ స్టేజ్. అంటే ఏమిటి? మీ జ్ఞానం శరీరానికే పరిమితమై ఉందా, వ్యాపించి ఉందా అని మీరు దీన్ని తీక్షణంగా గమనించాలి. అయితే గమనించడానికి సాధకులకి ఎక్కడ అడ్డొస్తుందంటే, వాళ్ళకి ఆల్రెడీ అంటే మనం అనుకున్నామంటే ఇది ప్రారంధం అని అంటాం. ప్రారంధం అంటే అక్కడంతా నా ఉద్దేశంలో అసలు పరమాత్మలో ఉన్న శక్తి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి. యాక్చువల్గా జరగట్లేదు, జరిగినట్టు అనిపిస్తున్నాయండి. సో మీరు ఇప్పుడు ఒక వ్యక్తిత్వం ఉందంటే పరమాత్మలో ఉన్న శక్తి మీలో ఒక రకంగా పనిచేసింది, నన్ను ఒక రకంగా పనిచేసింది, ఇట్లాగా అంత. సో దాని శక్తి వల్ల కొన్ని అభిప్రాయాలు, కొన్ని ఇష్టాలు, అయిష్టాలు, కొన్ని అభిప్రాయాలు అన్నీ ఏర్పడ్డాయి. వాటిని దాటి మీరు వాటిని పక్కన పెట్టి తీక్షణంగా నేను దీని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఒక రకమైన ఆసక్తి కలిగి దాని మీదే దృష్టి పెట్టుకుని పరిశీలిస్తే కానీ మీకు తెలియదు. దానికి మనం టెక్నికల్గా వీళ్ళు ఏమంటారంటే నిధిధ్యాసన అంటారు. నిధిధ్యాసన అంటే దృష్టి, జ్ఞానం మీద దృష్టి పెట్టుకోవడం. దానికి నిసర్గదత్త మహారాజు గురించి మీరు వినే ఉంటారు. ఆయన చాలా సామాన్య కుటుంబంలో, రైతు కుటుంబంలో ఉంటున్నాడు. ఆయన మిత్రుడు ఎవరో గురువుగారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ గురువు చెప్పాడు, స్వామి నువ్వేం చెప్పాలి, నాకు ఏదైనా ఉపదేశం ఇవ్వండి. అయామ్ ఉందా? అయామ్ అనుకున్నవాడు అంటే యామ్, నువ్వు ఉన్నావు, నీకు ఉన్నట్టు తెలుస్తుంది, అంతే కదా. దాన్నే పట్టుకో అలాగా, హోల్డ్ ఇట్, ఇంకేం చేయదు నువ్వు. ఎప్పుడు వీలైతే ఎప్పుడు అదే నువ్వు, ఇదే మంత్రం, ఇదే జపం, జస్ట్ హోల్డ్ యువర్ అవేర్నెస్. గురువు చెప్పిన మాట ఎంత తీక్షణంగా నాటుకుంటే అంత. ఆయన చెప్తాడు అక్కడ ఆ పుస్తకంలో, ఆయన జీవితంలో 3 ఏళ్ళు ఆ తర్వాత ఆయన లోక గురువు అయిపోయాడు. సో ఇది మహా ఉగ్ర తపస్సు అన్నాడు రమణ మహర్షి. ఎవరైనా తన స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ఈ జ్ఞానం శరీరానికి వ్యాపించే ఉంది, ఇది అనంతంగా ఉంది అని నీ అంతా నువ్వు గుర్తించాలి అంటే ఇది ఒకటే మార్గం. ఆ తిరుపతి, అయితే ఆ సాయిబాబా, ఈ దత్తాత్రేయుడు, వీళ్ళందరూ ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు. కానీ నువ్వు కాదు, నీ ధ్యేయం అది కాదు కదా. నీ ధ్యేయానికి అడ్డొచ్చి ఏవి పక్కన కాసేపు అక్కడ కడతావు, కాసేపు అది వింటావు, కాసేపు అది నాకు మీకు ఇదే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఫోన్లు చేసి కూడా నాకు చాలామంది ఇదే, గురుగారు ఈ దత్తాత్రేయుడు ఉన్నట్లు కదా, ముగ్గురు నీ చెప్తున్నాక అంటే నీకు స్థిరంగా లేదు, నీవు మార్గాన్ని నిర్ణయించుకోలేదు నువ్వు. నేను మళ్ళీ వాళ్ళని నేను చెప్పాను వాళ్ళకి. అలా చెప్పిన వాడిని ఏం చెప్తాను, అబ్బాయి నువ్వు దత్తాత్రేయుడి గురించి లేకపోతే ఎవరో గురువుగారు చెప్పింది విన్నావు కదా,
నీ మనస్సుకి ఏది నచ్చితే అది చెయ్యి. నేను మటుకు ఎవ్వరికి ఫలానా విధంగా ఈ విధంగా చెయ్యి ఇది మార్గం అని, ఎందుకంటే ఇక్కడ మటుకు ఎవరికి వస్తుంది? అది రావాలి ఎవరి మట్టుకు వాళ్ళకి స్వతహాగా రావాల్సిందే వస్తుంది. అందుకనే నువ్వు నీకు మనస్సుకి ఏది నచ్చితే చెయ్యి, అది భగవంతుడు చేయిస్తున్నాడని నమ్ము, అంతే. నీకు ఇంక మార్గం నీకు ఏం అక్కర్లేదు, ఆయన తీసుకెళ్తాడు. అంటే మనసుకి నచ్చింది చేయడం అంటే మీరు ఈ దుష్కర్మలు చేసేవాడు కూడా భగవంతుడు చేస్తాడు. మనసుకు నచ్చిపోతే మీరు ఆపగలరా? ఆగండి. మనసుకు నచ్చింది చేయడం అంటే అర్థం నీకు మనసుకు తోచింది ఆలోచన వచ్చిన తర్వాత చేస్తాడు. దుష్కర్మే మర్డర్ చేస్తాడు వాడు. మీరు ఆపగలరా? నరకాలున్నాయి నరకం పోతావురా, నేను వేయిస్తారా అంటే మానేశారా? ఆగండి. చాలామంది ఏం చెప్తారంటే నరకం గురించి వీడి గురించి చెప్పకపోతే వీడు దుర్మార్గాలు ఆగాయా? అవును. అది ఇంచేదంటే నేను ఒక్కడ ప్రశ్న అదే వేసాడు. నేను కిందటి ఇంటర్వ్యూలో ఆలోచనలు నువ్వెవరు ఆపడానికి అమ్మవారిని అన్నాను అని ఒక అదే అడిగారు. అలా ఎందుకన్నారు సార్ మీరు అంటే, మరి ఈ మర్డర్లోను ఇవన్నీ కూడా అమ్మవారే చేస్తుందా అంటే, అమ్మవారంటే అనంత చైతన్యంలోని శక్తి వల్లే జరుగుతుంది. అది జరుగుతోందని అనిపిస్తోంది తప్ప జరగటం లేదు, అది మర్చిపోకు. నువ్వు అది మర్చిపోయి దీని గురించి ఇందులో పడిపోతే నువ్వు అది అరణ్యంలో పడినట్టే లెక్క. దానికి నువ్వు నమ్మకం, అది కూడా నీకు ఉద్యోగం, అది కూడా నువ్వు టెస్ట్ చేసుకో. నీకు కళ వస్తుందని నీకు ఆలోచన నీకు వస్తుంది, అంతే కదా. అది నీకు అదే కళలా వస్తుంది. కావలసిన కళే పొందగలుగుతున్నావా? కళ్ళలో అన్నీ మంచిగా జరుగుతున్నాయా? నువ్వు చేసిన విధంగా కళ్ళలో కళ వస్తాయి, నువ్వే చేసినట్టు వస్తాయి. మరి ఇంకో ఎక్కడో ఎవరో చేయించాడని కూడా ఎందుకు నీకు? నువ్వు కళని నువ్వు ఎలా నియంత్రించలేవో, నీ ఆలోచనను అలా నియంత్రించలేవు. అంటే నియంత్రించడం అంటే ప్రయత్నం వేరు, మళ్ళీ సాధన విషయంలో వచ్చే, కానీ అది మటుకు సహజం. అది మీరు ఎందుకంటే చాలామంది ఏమనుకుంటే ఆర్గ్యుమెంట్ వేరు, ఫ్యాక్ట్ వేరు. ఇది ఇన్ని జరుగుతున్నా కూడా దొంగతనాలు చేసేవాడు మరి ఆలోచన లేకుండా చేస్తాడా? సో ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాడు కొంతమంది చాలామంది వాసనలు అంటే వీడికి పూర్వజన్మలు చేసిన కర్మలు అని అంటారు. అక్కడ అది మధ్యస్థంగా చెప్పే జవాబు అంటాను నేను. నువ్వు అక్కడ ఆగిపోతున్నావు పూర్వజన్మ దగ్గర. పూర్వజన్మ ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది? పూర్వజన్మలు మన అంతర్జన్మ మరి ఎక్కడ నేను ఎవరో ఒక స్వామీజీ చెప్పారు, చాలా చక్కగా చెప్పాడు. తండ్రి కొడుకు ఉన్నారు, తండ్రి వల్ల కొడుకు అన్నాడు. తండ్రి ఎలా వచ్చాడు? వారి తండ్రి అసలు మొట్టమొదటి తండ్రి ఎలా వచ్చాడు? దీన్ని ఏమంటామంటే రిలేటివ్ యాబ్సల్యూట్ అంటామండి. మన ప్రపంచం అంతా కూడా రిలేటివ్. అంటే మీరు రెండు ఉంటాయి ఇక్కడ, చెట్టు విత్తనం, ఇవే. దీనికి జవాబు మీరు చెట్టులోంచి విత్తనం వచ్చిందా, విత్తనంలోంచి చెట్టు వచ్చిందా అంటే అది కోడి గుడ్డులాగా అది అక్కడ జవాబు లేదు. ఇది రిలేటివ్. యాబ్సల్యూట్కి వెళ్ళాలి. యాబ్సల్యూట్ ఏంటి? చెట్టు, భూమిలోంచి రెండు వచ్చాయి. నువ్వు అక్కడికి వెళ్ళకుండా నీకు జవాబు రాదు. సో ఈ ప్రారంధాలు, ఈ పునర్జన్మలు, ఇవన్నీ వీటన్నిటికీ నీకు సరి అయిన జవాబు రావాలి అంటే నువ్వు అసలు ఉందా జన్మ? భగవద్గీత చాలా స్థాయిల్లో చెప్పుకొచ్చారండి. అర్జునుడి స్థాయి వేరు, తర్వాత జ్ఞానం వేరు. అవన్నీ కూడా మనం ఎక్కడో ఒక స్థాయిలో చెప్పిన వాడితే పట్టుకుని కృష్ణుడు చెప్పాడు కదా జన్మలు ఉన్నాయని నువ్వు మైలో నువ్వెవడరా ఏమంటావు అంటే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు భగవద్గీతని. అనేక స్థాయిలు ఉన్నాయి అది ఎందుకంటే మధ్యమ, అధమ, ఉత్తమ అధికారులు ఉన్నారు కదా, అందరికీ ఉపయోగపడి చెప్తారు అది భగవద్గీత. అంచేత అది చాలా ఇంపార్టెంట్. అది